అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షోన్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో డిజేబుల్ పెన్షన్‌కి సంబంధించి ఒక కొత్త అప్డేట్, అంటే ఇది ఒక శుభవార్త లాంటిదండి. అది ఒకటైతే మనకు పత్రికా ప్రకటన రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మనందరికీ తెలుసు, డిజేబుల్ పెన్షనర్స్‌కి వెరిఫికేషన్ చేయడం జరిగింది. అలాగే కొత్త సదరం సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే ఇనెలిజిబుల్ అయ్యారో వాళ్ళకి నోటీసెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, వాళ్ళు మళ్ళీ సాటిస్ఫై అవ్వనట్లయితే, ఎవరైతే ఇనెలిజిబుల్ అయ్యారో అలాగే ఎవరికైతే అనుకున్న పర్సంటేజ్ కన్నా తక్కువ వేశారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రీఅసెస్మెంట్కి అప్లై చేసుకోవడం కోసము జీవోలో ఒక ప్రాసెస్ అయితే చెప్పడం జరిగింది. అది మనం కూడా చాలా వీడియోస్లో చెప్పాము. మనం ముందుగా మాన్యువల్ సదరం అనేది తీసుకోవాలి. ఆ మాన్యువల్ సదరం తీసుకొని ఎంపీడీఓ గారికి డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఒక అర్జీ పెట్టినట్లయితే వాళ్ళు హాస్పిటల్కి పంపించి మళ్ళీ ఇంకొక కొత్త డేట్తో రీఅసెస్మెంట్కి మనకు ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం ఆ నోటీస్లో ఇచ్చిన డేట్న అలాగే ఆ టైంకి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు రీఅసెస్మెంట్ చేసి మళ్ళీ కొత్త సదరం సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఆల్రెడీ మనకు గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అందరికీ చాలామందికి ఒక చిన్న ప్రాబ్లం ఏర్పడుతూ ఉందండి. ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి మాన్యువల్ సదరం కోసం అడిగితే వాళ్ళు అక్కడ డాక్టర్స్ సరిగా రెస్పాండ్ అవ్వకపోవడము, ఆల్రెడీ సర్టిఫికేట్లో ఎంత ఉందో అంతే పర్సెంటేజ్ వేయడము, అలాగే ఇంతమంది మళ్ళీ ఒకటేసారి హాస్పిటల్కి వెళ్ళేసరికి వాళ్ళకు మళ్ళీ వర్క్ ప్రెజర్ పెరుగుతుంది అని గవర్నమెంటు, అలాగే జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రాసెస్ వల్ల అని గమనించిన ప్రభుత్వము ఆ ఫస్ట్ స్టెప్నైతే తొలగించడం జరిగింది. అంటే మనకి మాన్యువల్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు అవసరం లేదు. సో మనము ఇప్పుడు పెన్షన్కి మళ్ళీ రీఅసెస్మెంట్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాన్యువల్ సర్టిఫికేట్ లేకుండానే అప్లై అనేది చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు మనకు పత్రికా ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. సెకండరీ హెల్త్ కార్యాలయం వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు మాన్యువల్ సర్టిఫికేట్ అవసరం లేకుండానే ఎంపీడీఓ గారికి ఒక అర్జీ రాసి దానికి ఇంతకుముందున్న సదరం సర్టిఫికేటు, అలాగే కొత్తగా వచ్చిన సదరం సర్టిఫికేటు, అలాగే మన ఆధార్ కార్డు, మన పెన్షన్ బుక్, అలాగే రైస్ కార్డు, అలాగే ఈ మన హెల్త్కి సంబంధించిన ఏవైనా డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే అవన్నీ కూడా అటాచ్ చేసి ఎంపీడీఓ గారికి అర్జీ ఇచ్చినట్లయితే వారు హాస్పిటల్స్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేసి వీళ్ళకు నోటీస్ అయితే జనరేట్ చేస్తారు. ఆ తేదీన మీరు అక్కడికి వచ్చినట్లయితే మీకు డైరెక్ట్గా రీఅసెస్మెంట్ అనేది చేసి కొత్త సదరం సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని గవర్నమెంట్ కదండి, సెకండరీ హెల్త్ కార్యాలయం వాళ్ళు ఒక పత్రికా ప్రకటన అయితే రిలీజ్ చేశారు. సో ఇది అందరికీ చాలా వరకు గుడ్ న్యూస్. ఇప్పుడు మనకి మెయిన్ ప్రాబ్లం అయినటువంటి మాన్యువల్ సర్టిఫికేట్ అనే ప్రాబ్లం అయితే ఇప్పుడు తొలగిపోయింది. సో ఇప్పుడు ఎవరికైతే ఉండవలసిన పర్సంటేజ్ కన్నా తక్కువ వేశారో, అలాగే ఎవరికైతే 40 కన్నా తక్కువ వేసి ఇనెలిజిబుల్ చేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రీఅసెస్మెంట్కి అయితే వెళ్ళండి. ఎంపీడీఓ గారికి అర్జీ పెట్టండి, మళ్ళీ రీఅసెస్మెంట్కి వెళ్ళండి. అర్హులైన అందరూ, ఇప్పుడు ఎవరైతే అర్హులు అయ్యుండి ఇనెలిజిబుల్ అయ్యారో వాళ్ళందరూ మళ్ళీ అర్హులు ఖచ్చితంగా అవుతారు. సో గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది కాబట్టి అందరూ ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఈ అవకాశం రాదు. గవర్నమెంట్ అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే మనము ఉపయోగించుకోవాలి. అందులో ఈ అవకాశాన్ని కూడా కొంచెం ఈజీ చేసింది గవర్నమెంట్. లాస్ట్ టైం మాన్యువల్ సర్టిఫికేట్ అంటే మళ్ళీ మనం హాస్పిటల్ చుట్టూ తిరిగి తెచ్చుకోవాలనేది ఉంది. ఇప్పుడు అది కూడా తీసేసింది కాబట్టి ఎవరైతే డిస్సాటిస్ఫైగా ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా అప్లై చేసుకోండి, మళ్ళీ రీఅసెస్మెంట్కి వెళ్ళండి. బహుశా ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు ఇప్పుడు. కాబట్టి అందరూ ఖచ్చితంగా అప్లై చేసుకొని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈసారి ఖచ్చితంగా ఎలిజిబుల్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.